జగన్ కేటీఆర్ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ చర్చల తరువాత ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు కుటుంబ సభ్యులతో ఇవాళే లండన్ వెళ్లాల్సిన వైసీపీ అధినేత జగన్ కూడా తన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాను సడన్ గా బదిలీ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్న చంద్రబాబు జగన్లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని ఇరువురు నాయకులు ఆలోచిస్తున్నారు. నిన్న పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సమాలోచనలు జరిపారు. ఇవాళ కూడా మంతనాలు సాగిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా తన విదేశీ పర్యటన రద్దు చేసుకుని అభ్యర్థుల వడపోతపై దృష్టి పెట్టారు. అందరికంటే ముందే ప్రకటించి రేసులో నిలవాలని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల్ని అందరికంటే ముందే ప్రకటించి విజయబావుట ఎగరేశారు కేసీఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార విపక్ష నేతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫారిన్ టూర్లను సైతం వాయిదా వేసుకుని గెలుపు గుర్రాలను ఫైనల్ చేసి వారి పేర్లను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై అదనపు సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీలో ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ హీట్ పెరుగుతున్న ఉద్దేశ్యం మీదే వీళ్ళు ఫారిన్ టూర్స్ వాయిదా వేసుకున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే జరుగుతోంది. శీతాకాలం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు మాత్రం విపరీతమైన వేడిని పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎవరు ఊహించని పరిణామాలు. ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఎలాంటి స్టెప్ ఏ రాజకీయ పార్టీ తీసుకుంటుందో దానివల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయన్న ఆసక్తికర పరిణామాలు అయితే రాష్ట్రంలో విపరీతంగానే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, లేకపోతే తాము ఎట్లాంటి నిర్ణయాత్మకంగా ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ఎత్తులు పై ఎత్తులతో అయితే ఒక రకమైన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి రాజకీయ పరిణామాలు ఇట్లాంటి పొలిటికల్ డైనమిక్స్ లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆయన రాష్ట్రంలోకి కనకదుర్గమ్మ గుడిని దర్శించుకోవడం, అలాగే భీమవరం వెళ్లి అక్కడ కోడి పందాల్లో పాల్గొనే ప్రయత్నం ఆయన చేసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ అలజడిని సృష్టించాయని చెప్పుకోవచ్చు. మరొకవైపు అదే సమయంలో హైదరాబాద్ లో అది కూడా అనుకోకుండా జరిగిన పరిణామం కేటీఆర్ జగన్ భేటీ వాళ్ళ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన విషయమైనప్పటికీ అవి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించాయి, విపరీతమైన అలజడిని సృష్టించాయి. ఎక్కడ పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి రకరకాల ఊహాగానాలు, అలాగే టీఆర్ఎస్ కి ఏపీలో ఎలాంటి స్టేక్స్ లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ జగన్ కలిసి పోటీ చేయబోతున్నారంటూ అధికార పార్టీ ఎలాంటి అనుమానాలను సృష్టించే ప్రయత్నం విపరీతంగా చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వైసీపీ మరొక వైపు ఈ స్ట్రాటజీస్ అయితే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇలాంటి డైనమిక్స్ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి 21వ తేదీ సాయంత్రం జరగాల్సిన దావోస్ టూర్ కి వెళ్లాల్సింది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సదస్సుకి గత 4 సంవత్సరాలుగా వరుసగా వెళ్తున్నారు. కొత్త రాష్ట్రం దీనికి సంబంధించి బ్రాండింగ్ చేయడానికి అదొక మంచి వేదికగా తీసుకుని అక్కడ ప్రతిసారి బ్రాండింగ్ చేయడానికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయినా కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా అప్పటికి కూడా పూర్తిగా ఎంత ఖర్చైనా పెట్టి దాన్ని అక్కడ బ్రాండింగ్ చేసే కార్యక్రమాలు చేస్తూ నిర్వహించే వాళ్ళు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి తన దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని దావోస్ కి పంపించాలని నిర్ణయించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రద్దు చేసుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఈ రోజు లండన్ కి వెళ్లాల్సింది. కుటుంబ సమేతంగా ఆయన 5 రోజుల పాటు లండన్ టూర్ కి ముందే షెడ్యూల్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కుమార్తె లండన్ లో విద్యాభ్యాసం చేస్తోంది. ఈయన దాదాపు సంవత్సరం పాటు పాదయాత్రలో ఉండడం, అంతకు ముందు కూడా చాలా రోజులుగా లండన్ కి వెళ్ళకపోవడంతో పాపం చూడడంతో పాటు తాను పాదయాత్ర నుంచి 1 year తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా 5 రోజుల యాత్రను పెట్టుకున్నారు. అయితే దాన్ని కూడా ఆకస్మికంగా రద్దు చేసుకుని నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తాను అని చెప్పి ఆయన ఇంటిమేట్ చేయడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో
తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో మళ్ళీ మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ఆర్పి సిసోడియాని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంతో అదొక ఆసక్తికరమైన అంశంగా, అదొక వివాదాస్పదమైన అంశంగా మారింది. ఎందుకు అట్లాంటి పరిణామాలు చేస్తోంది అని. అయితే దీనికి సంబంధించి అయితే చూస్తే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీ కావచ్చు, వీళ్ళు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఓటర్ల లిస్టులో నుంచి చాలా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల ఓటర్లని తొలగించే ప్రక్రియ అధికార పార్టీ చేస్తోంది ఎన్నికల ప్రధాన అధికారిని దృష్టిలో పెట్టుకుని అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మేరకే ఆర్పి సిసోడియాని బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో చూస్తే ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వేడి అయితే ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ ఫార్ములా, ముఖ్యంగా టీఆర్ఎస్ ఫార్ములాని ఖచ్చితంగా అంటే ముందస్తుగానే ప్రకటించి అభ్యర్థుల్ని, వారికి దానికి సంబంధించి అభ్యర్థుల పేర్లను కూడా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో అంటే పక్కాగా అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉందా ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రతిపక్ష నేత కానీ? అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన ప్రయోగం చాలా సాహసోపేతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఒకసారిగా 100 మందికి పైగా అభ్యర్థులని ప్రకటించడం అన్నది చాలా అరుదైన సంఘటన. ఎందుకంటే అక్కడ అసంతృప్తులు విపరీతంగా చెలరేగితే అభ్యర్థులు ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో అక్కడి నుంచి ఆస్పిరెంట్స్ ఎక్కువ మందిలో ఏపీలో ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున అసంతృప్తులు రేగే అవకాశం ఉంటుంది. అవి తెల్లవారిలోపు ఎలక్షన్స్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. అవి చివరికి పార్టీల జయాపజయాలను శాసిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ జరిగే అవకాశమే లేదు. కానీ కొన్ని నియోజకవర్గాలు, ఎందుకంటే కొద్దిగా ముందే ప్రకటిస్తామని ఇప్పటికే అభ్యర్థులు 2 పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో చాలా పరిమితమైన సంఖ్యలో 10ల సంఖ్యలో మాత్రమే ఖచ్చితంగా గెలుస్తారు, అక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అన్న స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయినా అలాంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ముఖ్యమంత్రి కూడా గతంలో ఒక వ్యాఖ్య చేశారు. టీఆర్ఎస్ ఒక్కసారిగా అంతమంది అభ్యర్థుల్ని ప్రకటించడంలోనే సగం తప్పు చేసింది, అక్కడే తన ఓటమిని తెచ్చుకుంది అన్నట్టుగా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా కామెంట్ చేశారు. సో అలాంటి నేపథ్యంలో అలాంటి ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకోవడం మాత్రం జరగని పనిగా చూడాల్సి ఉంటుంది. అలాగే ప్రతిపక్షానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పట్లో అధికారులని కన్ఫర్మ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 లేదా 3 అభ్యర్థులు ఆ సీట్లను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా కూడా మిగతా రాజకీయ పార్టీలోకి వెళ్లడమో లేకపోతే ఈ అభ్యర్థిని ఓడించడమో జరుగుతుంటుందిగా, ఓడించే ప్రయత్నాలు చేయడమో చేస్తారు. కాబట్టి ఎవరు అలాంటి సమస్యల్ని కొని తెచ్చుకునే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు.